మీరు మీ ఆఫీస్‌లో పెళ్లి కావాల్సిన పిల్లలతో కూర్చొని మాట్లాడుతా ఉంటారు. అసలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు పిల్లల్ని కలుస్తాంటే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాచెస్ మూవ్ చేసేటప్పుడు. కొన్ని కొన్ని విషయాలు పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవ్వలేనివి కూడా దే ఓపెన్ అప్ విత్ అస్. రేపు పెళ్ళైన తర్వాత నేను ఇన్‌లాస్‌తో ఉండను అని చెప్పింది. హ్మ్. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాతో నేను ఉండను అనంది. ఏ నాన్న ఏ వై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు స్టే అని అన్నా. అనన్నాక లేదు నా ఫ్రెండ్ సర్కిల్ అందరిని చూసాను. అందరికి ఇన్‌లాస్‌తో పెద్ద పెద్ద హౌసెస్‌లో పేరెంట్స్‌తో ఉండాలంటారు. వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి విడిపోతున్నారు. నా ప్రతి ఫ్రెండు నా దగ్గరున్న ఆళ్ళ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఆళ్ళ అత్తగారి వల్ల, మామగారి వల్లే ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. సో, ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ ద ఇన్‌లాస్ అని చెప్పింది. హ్మ్. సో, నేను ఆ పిల్లకి అన్నాను, "నాన్న నేను చెప్పొచ్చో, చెప్పకూడదో నాకు తెలీదు. యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. బట్ నీకొక విషయం చెప్తున్నాను. రేపెవరన్నా వచ్చి ఇదే మాట నీతో, నీ పేరెంట్స్‌తో నువ్వు కనెక్షన్‌లో ఉండకూడదు. నీ పేరెంట్స్ ఇంటికి నువ్వు ఇంటికెళ్ళకూడదు. యూ నీడ్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్" అంటే, "ఈజ్ దట్ ఓకేనా?" అని అడిగా. "నో ఆంటీ పెళ్ళైన తర్వాత మా ఇంటికి ఆ అబ్బాయి వాళ్ళొచ్చి ఉండరు కదా! ఎప్పుడన్నా వస్తారు కానీ, మేము గూడా అలాగే చేయొచ్చు కదా!" అని అడిగింది.